ప్రతిదినము మన జీవితంలో దేవాన్ని కృపావార్తను నాకు దయచేయమని దావీదు భక్తుడు ప్రార్థించినట్టుగా దేవుని కృపావార్త కొరకు ఎదురు చూద్దాం. నేటి వాగ్దానముగా తీసుకోబడిన వాక్యము కీర్తనలు 4:8. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదువు. ఒంటరితనంలో కూడా సురక్షితంగా నివసింపజేస్తాను అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. జీవితంలో అనేక మార్లు ఒంటరి అయినట్టుగా మీకు అనిపించే పరిస్థితులు, స్థితిగతులు ఎదురవుతూ ఉంటాయి. ఏ సమయంలో అయితే నువ్వు ఒంటరివి అని నువ్వు భావించావో చాలా కృంగిపోతారు. చాలా నిరుత్సాహంగా ఉంటుంది. ఉత్సాహం అనేది కనబడదు. దరిదాపుల్లో ఆనందం అనేది కనిపించదు. మనుషుల మధ్యలో ఉంటున్నాయి, బంధుమిత్రులందరి మధ్యలో ఉంటున్నాయి, నీ స్నేహితులందరినీ చుట్టూ ఉన్న ఒంటరితనం ఎలాంటిదంటే అందరూ ఉన్నా అందరి మధ్యలో ఉన్నట్టుగా ఉండదు, కానీ ఎక్కడో నీరు లేని ఎడారిలో ఒంటరిగా నడుస్తున్నట్టుగా నీకు అనిపిస్తుంది. మనిషిని బాధించే కొన్ని విషయాల్లో ఒంటరితనం ఒకటి. ఈ లోకంలో అన్నీ ఉన్నా ఏమీ లేని వారుగా బ్రతుకుతున్న వారు చాలామంది, అందరూ ఉన్నా ఒంటరితనంలో బతుకుతున్న వారు చాలామంది. దీనికి గల కారణం పరిస్థితులు మనిషిని మార్చివేస్తూ ఉంటాయి. చూడండి, చెరువు నిండా నీళ్లుంటే బెకబెక బెకబెక అన్న కప్పలన్నీ వచ్చి ఊర్లో ప్రతి కప్ప చెరువు చుట్టూనే ఉంటుంది. ఏమిటి కప్పలారు ఇక్కడికి వచ్చారంటే, చెరువు అనేది మా బంధు, మా చాలా మిత్రుడు, మాకు కావాల్సిన వాడని చెప్తారంట. అదే చెరువులో నీళ్ళన్నీ కూడా పోయాయి అనుకోండి, చొక్క నీరు లేకుండా చెరువు ఎండిపోయినప్పుడు ఒక్క కప్ప కనబడకుండా అన్నీ పోతాయి. చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు, మీ దగ్గర మంచి ఆరోగ్యం ఉన్నప్పుడు, అందచందాలు ఉన్నప్పుడు ఊరంతా మీ వద్దకు వస్తుంది. మీరంటే ఏదో ప్రేమన్నట్టుగా నటిస్తుంది. మీ దగ్గర వారికి కావాల్సింది ఏది దొరకనప్పుడు మిమ్మల్ని ఒంటరి వారిగా చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అలాంటిదే ఈ మాయలోకం. ఈ మాయలోకంలో పడి మోసపోకండి. నిజదేవుడు ఉన్నాడు, సత్యదేవుని ప్రార్థించండి. ఆయన ప్రేమ గలవాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనుల నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని మనశ్శాంతిని నేను మీకు అనుగ్రహిస్తాను. మీ భారం నేను తొలగిస్తాను. మీ చింత యావత్తు నా మీద మోపమన్నాడు. మీ భారం ప్రభు మీద మోపండి. మీరు ఒంటరి వారు కారు. ఒకవేళ మీ భర్త కానీ, మీ అత్త కానీ, మీ ఆడపడుచులు కానీ మిమ్మల్ని ఒంటరి వారుగా చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఏనాటికి ఒంటరి వారు కాదు. కారణం ఏంటి తెలుసా? నిన్ను సృష్టించిన దేవుడు, నీకు ఈ ప్రపంచంలో ఎవరికీ కలవకుండా ఏర్పాటు చేసిన వేలుముద్ర ఇచ్చిన దేవుడు, నీ కంట్లో అద్భుతమైన ఐరిస్ని పెట్టి అది ఈ ప్రపంచంలో ఏ వ్యక్తితో కూడా కలవకుండా అంత స్పెషల్గా మిమ్మల్ని కలుగు చేసిన దేవుడు మీకు తోడై ఉన్నాడు. యు ఆర్ స్పెషల్ టు గాడ్ అనండి. ఐఎమ్ ఏ స్పెషల్ టు గాడ్ అని చెప్పండి. తల్లి గర్భంలోనూ ఉండగా నేను ఎరిగినవాడు. కీర్తన 102:7 భక్తుడు తనకున్న ఒంటరితనంలో దేవునితో చెప్పిన మాటలు. రాత్రి మెలకుగా నుండి ఇంటి మీద ఒంటిగానున్న పిచ్చుక వలె ఉన్నాను. ఒంటరిగా ఉన్న పక్షులను తినేద్దామన్న ఉద్దేశంతో పాములు, సర్పాలు ఎదురు చూస్తూ ఉంటాయి. రాజైన దావీదు ఒంటరివాడిగా నిలిచి ఉన్నప్పుడు ఆ ఒంటరితనంలో తన దేవుని బట్టి తనకు తాను ధైర్యం చెప్పుకున్నాడట. ఓ నా ప్రాణమా, నువ్వు భయపడకు. అందరూ నిన్ను విడిచిపోయినా నువ్వు ఒంటరివాడువు కావు. నీ దేవుడు నిన్ను విడివాడు, ఎడబాయుడని మీకు మీరే ధైర్యం చెప్పుకోండి. వాక్యం తీసుకుని నా ప్రాణమా అని దావీదు భక్తులు పలికినట్టుగా మీ ప్రాణంతో మీరు మాట్లాడండి. ఒక కీర్తన పాడుకుందాం. ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చేవిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. చేవిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు, చేవిడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. యేసు ప్రభువారు వెళ్తున్న దారిలో ఒక వ్యక్తి కనిపిస్తాడు. 38 ఏళ్లుగా అనారోగ్యం పాలై మంచం పెట్టుంటాడు. 5 మంటపాల దగ్గరికి వెళ్ళిన యేసు ప్రభువారు యోహాను సువార్త 5:1-8 వరకు
ఆ దూత పరలోకముని దిగి వచ్చి నీళ్లను కదిపిన వెంటనే నీళ్లు కదులుతున్నాయి అని తెలియగానే ఎవరు మొదట దూకుతారో ఆ వ్యక్తి ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా అతను స్వస్థత నుండి నీళ్ళ నుండి నడుచుకుంటూ పైకి వస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనారోగ్యంతో ఉన్న ఆ వ్యక్తిని తమ బంధువులందరూ తీసుకొచ్చి ఎప్పుడైతే ఏ సమయంలో అయితే నీళ్లు కదులుతాయో మరి దూత వచ్చి నీళ్లను కదపగానే వాళ్ళ బంధువుని ఆ నీటిలో పడేసేవారు. అందుకొరకు పాపం ఇతను కూడా వెళ్తాడు. 38 ఏళ్ళకి ఎన్ని మార్లు ప్రయత్నిస్తున్నా ఇతని వల్ల కాదు, ఎందుకంటే సహాయం చేసేవారు లేరు. ఇతను తీసుకొచ్చి అక్కడ పడేసి ఎవరి దారిని వారు వెళ్ళిపోయారు. భార్య దారిని భార్య వెళ్ళిపోయింది, పిల్లల దారిని పిల్లలు వెళ్ళిపోయారు, బంధుమిత్రులందరూ కూడా విడిచిపెట్టారు. కొన్ని మార్లు ఇటువంటి సంఘటనలు ఏర్పడుతూ ఉంటాయి. అతని యుద్ధకు వెళ్ళి నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? అయ్యా, నాకు ఎవడనూ లేడు, నాకు సహాయం చేసేవారు ఎవరూ లేరు, నేను ఒంటరి వాడునయ్యా. తన బాధను వ్యక్తపరిస్తే ప్రభు అంటాడు, నేను నిన్ను స్వస్థపరచకూర్చున్నాను, ఇదిగో నీవు లేచి నడిచే శక్తిని నీకు దయచేస్తా అన్నాడు. యేసయ్య చెప్పిన వెంటనే ఆయన నోటి మాట ద్వారా ఎక్కడలేని శక్తిని పొందిన ఈ వ్యక్తి, నడవలేని వ్యక్తి లేచి నిలబడి తన పరిపెత్తుకొని పరిగెత్తడం ప్రారంభించాడు. గొప్ప ఆశ్చర్యం కదూ! యేసు ప్రభు యొక్క నోటి మాటలో శక్తి జనిస్తుంది, ఆయన వాక్కుల్లో శక్తి ఉంది పిల్లరా. కనుక వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. అందరూ మిమ్మల్ని విడిచిపెట్టినప్పుడు ఏం చేయాలి? మీ దేవుడైన యెహోవాను బట్టి మిమ్మల్ని మీరు ధైర్యపరచుకోండి. ఈ దేవుని వాక్యాలు, ఈ వాగ్దానాలు తెలియక పాపం అనేక మంది నేను ఒంటరివాడును, నేను ఒంటరిదారును, నన్ను ప్రేమించేవారు లేరనుకుంటూ ఆత్మహత్యలకు పరిగెడుతున్నారు. అట్టి దురాలోచన మీకు దూరమగునుగాక. అటువంటి దురాలోచన మీలోకి రానివ్వకండి. సూసైడల్ థాట్స్ మీ మనసులోకి, మీ పరిసరాల్లోకి రానివ్వకండి. గద్దించండి. వెంటనే మీరు ఆ స్టేటస్ నుండి, ఆ స్థితి నుండి మీరు బయటపడాలి. అక్కడే ఉండి మీరు వేదన పడుతూ ఉండకూడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని నమ్మిన వారు ఎవరు ఒంటరివారు కాదు. నీవు దేవుడిని నమ్మి ఉంటే భౌతికంగా నువ్వు ఒంటరిగా ఉన్నావేమో, మిమ్మల్ని విడువను ఎడబాయని చెప్పిన దేవుడు నీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవారి కంటే గొప్పవాడు. కాబట్టి నేను ఒంటరిని అని చెప్పే ప్రసక్తే లేదు. ఆ మాట మీరు చెప్పవద్దు. మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారా? యేసుక్రీస్తుని మీరు సురక్షణగా అంగీకరించారా? అయితే మీ జీవితంలో ఎప్పటికీ మీరు ఒంటరి వారు కారు. మీ కన్నీళ్లు తుడిచివేస్తాడు, మీ దుఃఖంను సంతోషంగా మారుస్తాడు, మీ అంగలార్పులను నాట్యంగా మార్చగల దేవుడు. దేవుని యందు భయభక్తి కలిగి ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభువా, నా హృదయంలోకి రమ్ము, నా ఆత్మను రక్షించము, నా పాపాలను క్షమించమని ప్రార్థన చేయగలిగితే ఇప్పుడే తక్షణమే ప్రభు మీ హృదయంలోకి వచ్చి మీలో ఉండి మీ మనసుకు, మీ గుండెకు తగిలిన ప్రతి గాయమును మాన్పివేసి మీ దుఃఖమును సంతోషంగా మార్చి మీకు నిబ్బరమైన మనసును అనుగ్రహించి తన జీవ మార్గంలో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఆ ప్రభుని ఆహ్వానిస్తారా? ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. పరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ ప్రజలుగా మేము చేస్తున్న మా ప్రార్థనలు మీరు వింటున్నారు. ప్రతిదినం మీ కృపావార్తను మాకు ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్నారు. అవును తండ్రి, మేము ఎవరూ ఒంటరి వారం కాదు. ఈ లోకంలో కొన్ని పరిస్థితులు, కొన్ని స్థితిగతులు కొందరిని ఒంటరివారుగా చేసినప్పటికీ ఆ ఒంటరితనంలో నీవు మాతో కూడా ఉంటానని, విడవక ఎడబాయికి నడిపిస్తానని వాగ్దానం చేశావు. ఆ దుఃఖమును సంతోషంగా మారుస్తాన్నావు, మా అంగలార్పం నాట్యంగా మారుస్తాన్నావు. నీ కృపను అనుగ్రహించి ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దర్శించు నాయన. నీ ప్రజల్లో ఏ అవస్థలో ఉన్నా మా ప్రతి అవసరాన్ని మహిమైశ్వరం చొప్పున నువ్వు తీరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డల కన్నీరు తుడిచివేయబడును గాక. వారిలో ఉన్న ఒంటరితనం ఇప్పుడే యేసునామములో తీసివేయబడును గాక. ఆ లోన్లీనెస్ అనేటువంటిది వారి హృదయాల్లో నుండి, వారి ఇళ్లలో నుండి అది తొలగిపోవాలి నాయన. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయినా, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించిన ఆయన సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైన, ఆకాశ మార్గమైన, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. ఉదయం బయలుదేరి సాయంకాలం ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల, కాపాడే దూతల యొక్క సహాయము నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాను. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వరకు కృపా సమాధానాలు మీకు, మీ కుటుంబాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. పిల్లరా, ఈ కృపా వార్తను, ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా అనేకులకు పంపండి. మీకు తెలిసిన ప్రతి కాంటాక్ట్కి పంపించండి.
ఎవరు ఒంటరితనంలో ఉన్నారో, ఎవరు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నారో మీకు తెలియకపోవచ్చు. ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, ఒంటరితనంలో ఉన్నా, ఈ దేవుని వాక్యం వారిని బలపరుస్తుంది. పుట్టినరోజు బర్త్డే జరుపుకునే వారికి వి విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు వాగ్దానము యెషయా 62:3. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను నుందువు. వండర్ఫుల్ ప్రామిస్. ఈ వాగ్దానం పట్టుకుని ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతిలో అద్భుతమైనటువంటి భూషణ కిరీటముగా, నా దేవుని చేతిలో రాజకీయ మగుటముగా నన్ను ఆశీర్వదించండి, దీవించమని ఈ వాగ్దానం పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. May the Lord continue to bless you with a long life. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తూ ఉండగా, వాక్యానికి లోబడుతూ ఉండగా, ఒక నూతన సంవత్సరంతో పాటు నూతన జీవితాన్ని, నూతన హృదయాన్ని, నూతన మనసును ప్రభు మీకు ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. మరి యానివర్సరీ జరుపుకునే వారికి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే, గాడ్ బ్లెస్ యూ. మీకు దేవుడిచ్చిన వాగ్దానము సామెత 3:33. నీతిమంతుల నివాస స్థలము ఆయన ఆశీర్వదించును. ఈ రోజు నుండి వాక్యానుసారంగా ముందుకు సాగండి. అద్భుతమైన దీవెనలు మీరు పొందుకుంటారు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలన్న వాక్యానికి మీరు విధులైనట్లయితే అద్భుతమైన ఆశీర్వాదకరమైన దీవెనలు మీ గృహంలో, మీ దాంపత్య జీవితంలో ప్రభు ఇచ్చే మిమ్మల్ని ఆదర్శ దంపతులుగా ప్రభు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్ యూ.